హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బుసారెడ్డి సిస్టర్స్. ఇవాళ వ్లాగ్లో నేను బేబీ ఫీడింగ్ మేమేమి ఎక్స్పీరియన్స్ చేసామో దాని గురించి డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నానండి. అలాగే డైపర్ బ్యాగ్లో మేమేమి సర్దుకుంటామో దాని గురించి మీకు చూపిద్దాం అనుకుంటున్నాము. బేబీని బార్న్ అయిన వెంటనే నా దగ్గరికి తీసుకొచ్చారండి. క్లీన్ చేసిన తర్వాత నా దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు మనకి ఎలాగో కళ్ళకి గంతలు కట్టేసి ఉంటారు కదా, దాన్ని పక్కకి అని చెప్పేసి నాకు బేబీని చూపించారు. చూపించిన వెంటనే బేబీని సెట్ చేపించారు. ఎందుకంటే అప్పుడు మిల్క్ వెంటనే ఇప్పిస్తే మంచిది, కానీ రావు, కానీ సెట్ చేపిస్తారు. మదర్ టచ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా బాగుందండి ఆ ప్రాసెస్. నాకు చాలా నచ్చింది. తర్వాత మనతో అటెండర్ ఉంటారు కదా, వాళ్ళకి తీసుకొచ్చి అప్పుడు మా ట్విన్ సిస్టర్ నాతో ఉన్నారు. బేబీని ఆ పాపకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఒక ఫీడ్ ఇచ్చారంటే న్యాన్ ప్రో ఇచ్చారు, డాక్టర్ సజెస్ట్ చేస్తే. తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత నర్స్ చేత ఎలా ఇవ్వాలి అనేది బేబీకి దాంతో ఫీడ్ చేయించారు. మనకి ఎలాగూ సూచర్స్ వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బేబీ వచ్చాక మనము 45 మినిట్స్ అలా పడుతుంది కాబట్టి హాఫ్ అన్ అవర్లో అలా తీసుకొచ్చేస్తారు బయటికి. తర్వాత బేబీని నాకు చూపించిన వెంటనే ఎవ్రీ 2 అవర్స్కి కంపల్సరిగా బేబీకి ఫీడింగ్ ఇప్పించాలండి. వాళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా మనమైతే 2 అవర్స్కి ఇప్పించాలి. నా సిస్టర్ వచ్చేసి మా సిస్టర్కి చెప్పారు ఎలా ఇవ్వాలి అని చెప్పారు, ఫీడ్ ఎలా చేయించాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత మా సిస్టర్ అలాగే ఎవ్రీ 2 అవర్స్కి ఫాలో అవుతున్నారు. మేము సిస్టర్ని 2 అవర్స్ కాకుండానే కొంచెం పిలిచేవాళ్ళము, వాళ్ళు చెప్పేవాళ్ళు. మనకి తెలియదు కదా, మనం బాగా ఏడుస్తారేమో ఇచ్చేయాలి అని అనుకుంటాము. కానీ 1 అవర్కి చెప్పారు సిస్టరు. మనం 1 అవర్కి ఇచ్చామనుకోండి, వాళ్ళు సరిగా ఫీడింగ్ తీసుకోలేరు, తర్వాత ఏడుస్తూ ఉంటారు. మనం 2 అవర్స్ వరకు వెయిట్ చేసిన తర్వాతే ఇవ్వాలి. 1 అవర్కి ఇవ్వాలని అనుకోకూడదు. వాళ్ళకి ఆకలి అవ్వదు, హాఫ్ తీసుకుంటారు, ప్రాబ్లం అవుతుంది. అందుకే మేము తర్వాత కూడా ఫేస్ చేసామండి. మనం 2 అవర్స్ తర్వాతే ఇవ్వాలి, 1 అవర్కి అస్సలు ఇవ్వద్దండి. కొంతమంది కిడ్స్ వెంటనే సెర్చ్ చేయలేరండి, అలాగని ఏమి వదిలేసేయొద్దు. అలాగే మా పెద్ద పాప అప్పుడు మాకు సిస్టర్స్ అక్కడ ఏమి ఎక్స్ప్లెనేషన్ ఏమీ ఇవ్వలేదు. మాకు దాని గురించి అసలు జీరో నాలెడ్జ్, ఏం ఐడియా లేదు. వెంటనే అలాగే ఏడుస్తూ ఉండేది. ఎక్కువ ఏడుస్తూ ఉంటే నేను అలాగే ట్రై చేస్తూ ఉండవలసింది. ఫీడింగ్ వస్తూ ఉండేది కానీ పాప సెర్చ్ చేసేది కాదు. అలాగే ప్రాబ్లం అయిపోయింది. తర్వాత కొన్ని డేస్ తర్వాత అలాగే 2-3 డేస్ తర్వాత అలాగే అవుతుంది అని చెప్పేసి మేము వేరే మిల్క్ ఇచ్చాము. ఇప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, ఎందుకు అలాగే ట్రై చేస్తూ ఉంటే బాగుండేది కదా అని. అలాగే మీరేం వర్రీ అవ్వద్దు, కంపల్సరీగా తీసుకుంటారు. మనం ట్రై చేస్తూనే ఉండాలి, వాళ్ళు నేర్చుకుంటారు. కొంతమంది ఈజీగా పట్టుకుంటారు, కొంతమంది తీసుకోలేరు కదండి. అలాగే మనం ట్రై చేస్తూ ఉండండి. మా పాపకి అలాగే డిశ్చార్జ్ అయ్యి వచ్చాక మా పాపకి అలాగే ఫస్ట్ వెంటనే ఫీడింగ్ రాలేదు. నైట్ టైమ్స్ న్యాన్ ప్రో ఇస్తూ ఉండేవాళ్ళము. ఎవ్రీ 2 అవర్స్ కంపల్సరీగా మా సిస్టరు లేచి, ఎందుకంటే స్టిచెస్ ప్రాబ్లం అవుతుంది కదా, మా సిస్టరే చూసుకున్నారు. ఆ పాపకి ఎవ్రీ 2 అవర్స్కి అలారం పెట్టుకొని వెంటనే అవి ఫీడింగ్ ఇస్తూ ఉండేవాళ్ళు. అలాగే డేస్ పాస్ అయ్యే కొద్ది పాప 2 అవర్స్కి కాదు, అలా ఎక్కువ స్లీపింగ్ మోడ్లో ఉండేవాళ్ళు. 3 అవర్స్ 4 అవర్స్ అలాగే స్లీపింగ్లో ఉండేది. అలాగే మేము చూసి 2.5 అవర్కి 3 అవర్స్కి అలా లేచి ఫీడింగ్ ఇవ్వడానికి ట్రై చేసినా పాప తీసుకునేది కాదు. అలా ఎవరైనా ఏంటి తీసుకోవట్లేదని ఏం భయపడద్దు. ఎందుకంటే పాపకి ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది కాబట్టి, 2 మంత్స్ 70 డేస్ అవుతుంది కాబట్టి 73 డేస్ అవుతుంది కాబట్టి పాపకి నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది. పాప 3-4 అవర్స్ అలాగే స్లీపింగ్ మోడ్లో ఉండేది. తర్వాత తీసుకునేది. అలా ఏం వర్రీ అవ్వద్దండి, కొంతమందికి అలా తీసుకోలేకపోతున్నారు అనేది. తర్వాత బాగానే తీసుకుంటారు. 2 మంత్స్ బేబీ స్లీపింగ్ నైట్లో చాలా ప్రాబ్లం చేస్తుందండి. ఏంటి ఇలాగ అవుతుంది, మనం అలవాటు చేద్దామని అనుకోవద్దు, అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు మనం. ఎందుకంటే వాళ్ళు మనల్ని అండర్స్టాండ్ చేసుకునే సిచ్యువేషన్ 2 మంత్స్ వరకు ఉండదు. అందుకని బేబీతోనే మనం అలాగే ఏ టైంలో లేచి ఉంటుందో మనం అలాగే చూసుకుంటూ ఉండాలి. డే టైంలో స్లీపింగ్ మోడ్లో ఉంటారు. మనం వాళ్ళు స్లీప్ చేసేటప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు రెస్ట్ తీసుకోవాలి. 2 మంత్స్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుందండి. మనం బేబీస్ ఎలా ఉంటారో వాళ్ళతో ఫాలో అయిపోవాల్సిందే. 3rd మంత్ నుంచి ఈజీగా మనం ఎలా చేయాలనుకుంటున్నామో వాళ్ళతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అలాగే మనం వాళ్ళకి అలవాటు చేయొచ్చు. మనం చేసినట్టే వాళ్ళు నేర్చుకుంటారు. ఈ టైంలో స్లీపింగ్ అంటే
స్లీపింగ్, ఫీడ్ చేసేటప్పుడు ఆ టైంలో ఈజీగా నేర్చుకుంటారు. మా డైపర్ బ్యాగ్లో మేమేం తీసుకెళ్తామో మీకు చూపిస్తామండి. క్యాప్స్ క్యారీ చేస్తున్నానండి. కంపల్సరీగా క్యాప్స్ తీసుకెళ్ళండి. వింటర్ సీజన్, రెయినీ సీజన్ అనే కాదు, ఎప్పుడైనా కానీ బోర్న్ బేబీస్కి ఇయర్స్లో నుంచి ఎయిర్ అస్సలు పోకూడదు. ఫీడింగ్ చేసేటప్పుడు కొంచెం తడిగా అవుతుంది కదా, బేబీస్ కంప్లీట్గా తీసుకోలేరు కదా, అలా ఊసేస్తారు. అలాంటప్పుడు క్యాప్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి 2-3 తీసుకొని వెళ్ళండి, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్గా ఏంటంటే కంపల్సరీగా బేబీకి వేరే బ్యాగ్లో తీసేసుకోండి. మన బ్యాగ్లో అస్సలు తీసుకొని వెళ్ళొద్దు. ఎందుకంటే మనం హడావుల్లో ఉంటాము, మనకి వాళ్ళు ఏడుస్తుంటారు కొన్ని టైమ్స్లో, మన టెన్షన్లో మనకి మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. సో సపరేట్గా వేరే బ్యాగ్లోనే తీసుకొని వెళ్ళండి. అలాగే డైపర్స్, సోప్ బాక్స్ అండి. ఇది థెర్మోస్టిల్ ఎందుకు యూజ్ చేస్తున్నాను, బేబీ 6 months కిలోనే కదా అనుకుంటారా. ఈ మెడిసిన్ చెప్పలేం కదండి ఎప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి. బేబీకి మెడిసిన్ యూజ్ చేసేటప్పుడు ఆ పిల్లర్స్ ఉంటాయి కదా, అవి హాట్ వాటర్తో మనం క్లీన్ చేసుకోవడానికి దీంట్లో హాట్ వాటర్ క్యారీ చేద్దాం. బేబీ షాంపూ, ఈ కవర్స్ ఎందుకంటే అండి పార్టీ చేస్తారు కదా బేబీస్, క్లాత్ అంతా వెట్గా అయిపోయినప్పుడు కొంచెం థిక్గా ఉండే కవర్స్ క్యారీ చేయండి. అందులో వేసేసుకోవచ్చు మనం డ్రెస్సెస్, మళ్ళీ మనం బ్యాగ్ అంతా పాడవకుండా ఉంటుంది. నేను రెడీగా పెట్టుకున్నాను, వెంటనే కొంచెం వైప్స్ తీసుకొని వెళ్తున్నాను. అలాగే క్రీమ్ ఎందుకంటే అండి చెప్పలేం కదా, మిల్క్ అంతా ఇలా వెళ్ళిపోయినప్పుడు వైప్స్తో క్లీన్ చేసుకొని మనం క్రీమ్ రాసేస్తే సరిపోతుంది. నేను ఈ క్రీమ్ యూజ్ చేస్తాను బేబీకి. అలాగే డైపర్ ర్యాష్ క్రీమ్ కూడా పెట్టుకున్నానండి. వుడ్ బోర్డ్స్ క్యారీ చేస్తున్నాను, ఆల్రెడీ దాంట్లో పెట్టేసుకున్నాను. ఇంకొకటి డైపర్ ర్యాష్ క్రీమ్ ఒకటి పెట్టుకున్నాను. విక్స్ కోల్డ్ ఏమన్నా ఉన్నా కానీ బేబీకి యూజ్ అవుతుంది. మ్యాజిక్లీర్ ఎప్పుడు హ్యాండ్లో పెట్టుకోండి, ఎందుకంటే చెప్పలేం కదండి ఎయిర్కి. ఇప్పుడు బయట వింటర్ సీజన్ అయినా రెయినీ సీజన్ అయినా ఏ సీజన్ అయినా సరే బేబీస్కి ఈజీగా పోతుంది కాబట్టి క్లియర్ అయిపోతుంది నోసు. ఎప్పుడైనా స్టమక్ పెయిన్ అలా అనిపించినప్పుడు పాలికేడ్, అది డాక్టర్ సజెస్ట్ చేస్తేనే మేము రెడీగా పెట్టుకున్నాము. అలాగే పారాసిటమాల్ డ్రాప్స్ పెట్టుకున్నానండి. వుడ్ బోర్డ్స్ ఈ లిడ్తో వేస్తే ప్రాబ్లం అవుతుంది కదా, మేము ఇలా ఈ ఉగ్గెన్తో తీసుకుంటున్నాము. ఇక్కడ షార్ప్గా లేదు చూడండి, ఇలా ఉంది కదా, వేయడం బేబీకి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది థెర్మోమీటర్ కంపల్సరీగా పెట్టుకోండి. అలాగే నాప్కిన్స్ పెట్టుకున్నానండి నేను, ఎందుకంటే నాప్కిన్స్ కూడా స్మూత్గా ఉండేవే పెట్టుకోండి, ఏదంటే అది పెట్టుకోవద్దు. చాలా బేబీ సెన్సిటివ్గా ఉంటుంది కదా స్కిన్, సో స్మూత్గా ఉండేవి పెట్టుకోండి. ఇవి వాష్ చేసి కొత్తగా యూజ్ చేయొద్దు, వాష్ చేసిన తర్వాత యూజ్ చేయండి. అలాగే నేను స్వెటర్ పెట్టుకున్నానండి. ఈ వింటర్ సీజన్ రెయినీ సీజన్ కాబట్టి, ఈ వింటర్ సీజన్ కాబట్టి బేబీకి చలిగా అనిపిస్తుంది, స్వెటర్ క్యారీ చేస్తున్నాను. అలాగే సాక్సెస్ పెట్టుకున్నాను. బేబీకి టాయ్స్ పెట్టుకున్నానండి. మీ బేబీస్ ఎక్కువ ఏ టాయ్స్ యూజ్ చేస్తారు అదే పెట్టుకొని, న్యూ టాయ్స్ ఏం తీసుకోవద్దు. మనం న్యూ టాయ్స్ తీసుకెళ్దామని అనుకున్న వాళ్ళు దానికి అలవాటు అయ్యి ఉండరు కాబట్టి, మా పాప అయితే ఈ టాయ్తో ఎక్కువ ఆడుతుంది కాబట్టి నేను ఈ టాయ్ క్యారీ చేస్తున్నాను. అలాగే 2 pairs డ్రెస్సెస్ తీసుకున్నానండి నేను. ఒక టవల్ క్యారీ చేస్తున్నాను. బేబీ దానిలో పెట్టుకున్నా కానీ డాక్టర్ దగ్గరికి అలా వెళ్ళాలన్నా కానీ వెంటనే తీసుకొని వెళ్ళొచ్చు, దీంట్లో పెట్టుకొని బేబీ ఈజీగా.
అలాగే ర్యాప్ చేసి పెట్టుకోవడానికి ఒక క్లాత్ పెట్టుకున్నాను. స్మూత్గా ఉండాలండి ఏది తీసుకున్నా కానీ మనం బేబీకి. అలాగే నేను ఒక టవల్ క్యారీ చేస్తున్నాను. అలాగే బేబీ ఫైల్ నేను క్యారీ చేస్తాను, మీరు కూడా క్యారీ చేయండి. చెప్పలేం కదండి ఎప్పుడు ఎలా ఉంటుందో. బేబీవి ఇంత బిఫోర్ మనం ఏమేమి మెడిసిన్ యూజ్ చేసాం అనేది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం అనేది తెలియదు కదా, మనం ఎక్కడికి వెళ్తాం అనేది. సో ఇది ఉందనుకోండి, వాళ్ళు చెక్ చేస్తారు మీరు ఇంతకుముందు ఏ మెడిసిన్ యూజ్ చేస్తారనేది. ఇది మర్చిపోకుండా యూజ్ చేయండి. నెక్స్ట్ మీకు కనుక నచ్చిన నేను తీసుకెళ్లే డైపర్ బ్యాగ్లో మీకు ఏమన్నా యూజ్ అవుతుంది అని అనుకుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.